మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారు ఎన్నో రెట్ల పుణ్యాన్ని పొందుతారు. అలాంటి వారు నేరుగా స్వర్గానికి వెళ్తారని పురాణ వాక్కు. కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వెలిగిస్తారు. కార్తీక సోమవారం ఏకాదశి, పౌర్ణమి, ద్వాదశుల్లో ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారు ఆ మహాశివుడి అనుగ్రహాన్ని, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని, అలానే శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు. కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపం వెలిగిస్తే నవగ్రహాల అనుగ్రహం కలిగి అన్ని దోషాలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు కార్తీక మాసంలో ఉద్దాన ద్వాదశి రోజున తులసికోట దగ్గర శ్రీ దామోదర స్వామివారి ప్రీతి కొరకు ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే వారికి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు, మోక్షం కలుగుతుంది. మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న ఉసిరికాయ దీపాన్ని ఇంత సులభంగా చేసుకోవచ్చు. ముందుగా ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్లి ఉసిరికాయలను సేకరించుకోవాలి. ఇక ఉసిరికాయలు సిద్ధం చేసుకున్నాక మన పంట పొలాల్లో ఉండే పత్తిని తీసుకోవాలి. మరియు ఆవు నెయ్యిని కరిగించి ఉంచుకోవాలి. ఉసిరికాయను తొడిమ వైపు కాకుండా ఉసిరికాయ ముందు భాగంలో లోతుగా విత్తనం కనిపించేలా తీయాలి. ఉసిరికాయను ఇలా కుంటగా చేసుకున్నాక పత్తిని తీసుకొని బొడ్డు ఒత్తిని తయారు చేసుకోవాలి. బొడ్డు ఒత్తిని గుత్తి ఒత్తి అని కూడా అంటారు. ఆ ఒత్తిని ఇలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఆ బొడ్డు ఒత్తిని ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి. బొడ్డు ఒత్తి నానిన తరువాత ఉసిరికాయ కుంటలో కూర్చోబెట్టాలి. ఇలా 3 ఉసిరికాయలు సిద్ధం చేసుకున్నాక అగరబత్తితో లేదా
ఏకహారతితో దీపాల్ని వెలిగించాలి. తరువాత యథావిధిగా దీపపూజ చేయాలి. ఇలా చేసుకుంటే అవి 10 నుండి 15 నిమిషాల వరకు వెలుగుతాయి. ఇలా దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి కోరికలు త్వరలో నెరవేరతాయి. అలాంటి వారు జీవితంలో త్వరగా స్థిరపడతారు. ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపంతో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. ఆర్థిక ఇబ్బందులు పోయి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు కలిగేలా ఆ మహాలక్ష్మీదేవి దీవిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు లేదా కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని కార్తీక పురాణంలో వివరించటం జరిగింది. అలానే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయను దానమిస్తే ఏదో ఒక జన్మలో ఈ భూమండలానికి ప్రభువు అవుతారని పురాణ వచనం. అంతేకాదు ఇలా దానం చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కార్తీక మాసంలో ముఖ్యమైన దినాల్లో మరియు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపాన్ని ఇంట్లో తులసి కోట ముందు వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘ సుమంగలిగా నిండు నూరేళ్లు జీవిస్తారు. ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పూజాస్థానంలో శంఖంతో పాటుగా ఉసిరికాయను ఉంచి పూజ చేస్తే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఉసిరికాయలో చేసే దీపాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చక్రానికి 8 దిక్కుల్లో ఉంచి చక్ర పూజ చేస్తే అప్పుల బాధలు తొలగుతాయి. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉసిరికాయతో దీపం వెలిగించి దీపారాధన చేస్తే వారికి దారిద్ర్యం నివారణ కలుగుతుంది. కన్యలు శుక్రవారం రోజున 11 మంది ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఉసిరికాయను కూడా దానం చేస్తే వారికి కోరుకున్న వరుడు లభిస్తాడు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉసిరికాయ అంటే చాలా ప్రీతికరం. శుక్రవారం సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవికి ఉసిరికాయతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. కనకదార స్తోత్రాన్ని శుక్రవారం రోజు చదివి ఆ తరువాత లక్ష్మీదేవికి ఉసిరికాయతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడితే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఉసిరికాయ రసం తులసి రసం రెండింటినీ కలిపి పార్వతీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ రసాన్ని రోగులకు తాగిస్తే కామెర్లు త్వరగా తగ్గుముఖం పడతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి కవచం లేదా హృదయ పారాయణం చేసి ఉసిరికాయను దానం చేస్తే దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది. ఉసిరికాయలో దీపారాధన చేసి శ్రీ సూక్తం పారాయణ చేస్తే ఇంట్లో ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఉసిరి చెట్టుకు ప్రతిరోజు పూజ చేసి ఆ చెట్టుకు నీటిని పోస్తూ నమస్కరిస్తూ ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే వారికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. ఉసిరికాయను తొక్కినట్లయితే అష్టదరిద్రులవుతారు. మహాలక్ష్మీదేవికి పూజ చేసి ఉసిరికాయని తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు దానం చేస్తే ధనం సిద్ధిస్తుంది.